హాయ్ ఫ్రెండ్స్, మేము రామేశ్వరం చూసుకొని రామేశ్వరం దగ్గరలో ఉన్న 25 కిలోమీటర్ల ధనుష్కోడి ఉందండి. ధనుష్కోడికి వెళ్తున్నాము. చూసారా, ఇది ధనుష్కోడి వెళ్ళేటప్పుడు ఇటువైపు సముద్రం మధ్యలో రోడ్డు మార్గం ఉంది, చూసారు కదా. సో సముద్రం అనేది ఒకవైపు అలలు వస్తుంది, ఇంకొక వైపు అలలు రావంటండి. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఎంత దగ్గరగా సముద్రాన్ని మనం రోడ్డు దగ్గరలో చూస్తున్నాం. అసలు చాలా వండర్, అసలు ఎంత బాగుందో. అసలు ఇక్కడ మనకి చివరి వరకు కూడా ఈ రోడ్డు మార్గం ఇలాగే ఉంటుందండి. తర్వాత అక్కడికి వచ్చాక మనం వెహికల్స్ రిటర్న్ తిప్పుకోవాలన్నమాట. అంటే అదే రోడ్డు ఎండింగ్ లాస్ట్ పాయింట్ అనమాట, అక్కడే ఉంటుందండి. సో ఇక్కడ మనకి ఏంటి అని ప్రత్యేకత అంటే, రాముల వారి విభీషణుడికి పట్టాభిషేకం జరిగిన ప్లేస్ అండి ఇది. ఆ టెంపుల్ అదే అనమాట. అంటే సీతాదేవిని లంక నుంచి తీసుకొచ్చాక రాముల వారు లక్ష్మణస్వామి కలిసి విభీషణుడికి పట్టాభిషేకం చేశారండి ఈ టెంపుల్. ఇక్కడ కూడా ఊరు ఉండేదంటండి. సముద్రం ఒకసారి మనకి సునామీ వచ్చినప్పుడు ఇక్కడ అన్ని కొట్టకపోయి ఒక టెంపుల్ ఒక్కటే మిగిలిపోయిందంట.